ఏపీ లిక్కర్ స్కామ్ దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం, పూర్తి ఆధారాలతో కూడినటువంటి అంశం. ఈ రోజు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల భారీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడు అక్యూజ్డ్ 1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్ లో తన నివాసంలో సోదాలు చేసి అరెస్టు చేసి ఇప్పుడు విచారణకు తీసుకెళ్లారు ఈడీ అధికారులు. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 40 మందిని ముద్దాయిలుగా తెచ్చారు, 214 మందిని విచారించారు, 11 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇది చిన్న చితక లిక్కర్ స్కామ్ కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా 10 రెట్లు పెద్దది. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మరి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి ఆ లిక్కర్ స్కామ్ ఒకసారి తెలుసుకుందాం. అధికారానికి ముందు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని గట్టిగా చెప్పాడు, బల్లగుద్ది చెప్పాడు, మాట ఇచ్చాడు. ప్రజలు కూడా ఎంతో కొంత నమ్మినారు. పోనీలే ఏదో అడుక్కుంటున్నాడని చెప్పి బాబాయ్ అంశం కావచ్చు, లేకపోతే కత్తి ఘాటు మీకు తెలిసిందే కోడి, వాటి అంశంలో కూడా అతను పూర్తి యాక్టింగ్తో గెలిచాడు. వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి కల్తీ మద్యం అంటే అంతర్జాతీయ జాతీయ బ్రాండ్లు తయారు చేసే కంపెనీలను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ డబ్బులు ఆర్జించే విధంగా కమిషన్లు, ముడుపులు, మార్జిన్లు ఎక్కువ మిగలాలంటే మెయిన్ బ్రాండ్లు ఉంటే మిగలవుగా. అది బాగా జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగకు బాగా తెలుసు. అయితే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంచి బ్రాండ్లను పక్కన పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేపిస్తే దాని ద్వారా వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయని నాసిరకమైన బ్రాండ్లు తయారు చేసే కంపెనీలని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర భయంకరంగా అవినీతికి పాల్పడ్డాడు. ఆ డబ్బుల్ని తీసుకోవడంలో చాలా మంది నిందితులు ఉన్నారు. అంటే ఈ లిక్కర్ స్కామ్కి అంటే ఏదైతే ఈ లిక్కర్ని నాసిరకమైన లిక్కర్ని పంపిణీ చేసి వాటి ద్వారా వచ్చిన కమిషన్లతో డబ్బులతో చలామణి చేసి వాటిని దారి మరిల్చిన వాళ్ళు, దేశాన్ని మరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా అక్యూజ్డ్ 1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, దాదాపు 40 మంది ఈరోజు ముద్దాయిలుగా ఇందులో ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారించారు, ఇంకొంతమంది లోపలికి వెళ్తున్నారు. చాలా మంది దగ్గర కూడా వాళ్ళ దగ్గర అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అనే విషయం పక్కన పెట్టేసేయండి. అసలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఆర్థికాన్ని దెబ్బకొట్టారు, ప్రజల ఆరోగ్యాన్ని కల్తీ మద్యం ద్వారా వచ్చేటువంటి డబ్బులు అర్జించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా 2019 నుంచి 2024 మధ్యన 30,000 మందికి పైగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఈ బ్రాండ్లు దాగి, జగన్ బ్రాండ్లు దాగి 35 లక్షల మందికి పైగా కిడ్నీలు, లివర్లు పోగొట్టుకొని ఆసుపత్రి పాలయ్యారు. ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ పుస్తుల్ని రాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ అయితే ఈ బ్రాండ్లు ఉన్నాయో ఆ కమిషన్ల ద్వారా 3,500 కోట్ల రూపాయల్ని పూర్తి స్థాయిలో ఆ డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకెళ్తే అవి లెక్కెట్టుకున్నటువంటి హీన చరిత్ర ఎవరైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డిదే. అయితే ఈ డబ్బుల్ని ఏం చేశారు, కాటన్లు కావచ్చు, లేకపోతే వాటి మీద ఉండేటువంటి స్టిక్కర్లు కావచ్చు, రకరకాలుగా బాటిల్ నిర్మాణాలు ఉంటాయి కదా, బాటిల్ స్ట్రక్చర్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా దాదాపు ఆ తయారీలో కావచ్చు ఈ కమిషన్ ముడుపులన్నీ కూడా 3,500 కోట్లు. ఇది కేవలం అన్అఫిషియల్ మాత్రమే. ఇది 1,000 కోట్లు దాటే అంశంగా కూడా పరిగణించబడతా ఉంది. అయితే ఈ డబ్బుల్ని ఏం చేశారు అంటే పూర్తి స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, సినిమాలు తీయడం, ఆఫ్రికా దేశాలు అంటే జింబాబ్వే, జాంబియా, టాంజానియా లాంటి దేశాలకి అమౌంట్ను పంపించి అక్కడ మైనింగ్ వ్యాపారాలు, తిరిగి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఎలక్షన్లకు మళ్ళీ పెట్టుబడులు. అంటే నేను ఇక్కడ చెప్పగలిగింది ఒకటి జనాల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టాడు, 2 ఆంధ్ర రాష్ట్ర ఆర్థికాన్ని దెబ్బకొట్టాడు, 3 సొంత అంటే ఆ డబ్బుల్ని సొంతం చేసుకొని ఈ రోజు తను బాగుపడ్డాడు. ఈ 3 అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. మద్యపాన నిషేధం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టడం అనేది అప్పటి ప్రజలకి అప్పుడు ఉండే వాళ్ళకి దాని గురించి పూర్తిగా తెలుసు. జస్ట్ ది స్పిరిట్ మాత్రమే, అన్ని నీళ్లు, అంత కలరు, అంత స్పిరిట్ కలపడం, కొట్టడం, ఇవ్వడం అంతే తప్ప దాంట్లో ఇంకా ప్రత్యేకించి ఫార్ములా అనేది ఉండేది కాదు. దాన్ని అంటే ఎక్కువ రోజులు మగ్గిపెట్టినటువంటి లిక్కర్ కాదు అది. సో దీనికి సంబంధించినటువంటి అంశం మీద కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు అరెస్ట్ చేశారు. నాకు తెలిసి కొద్ది గంటల్లోనో మరి కొన్ని రోజుల్లోనో 100% ఈడీ నోటీసుల్ని జగన్మోహన్ రెడ్డికి పంపించబోతుంది. ఖచ్చితంగా అతను విచారణకు రావాలి. ఖచ్చితంగా విచారణలో ఇంకా నిజానిజాలు బయటపడతాయి. 100% దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశం మీద చాలామంది అరెస్ట్ అవబోతున్నారని నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా చెడు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టే నువ్వు చేసిన పాపం వల్ల, ఈరోజు నీలో ఉన్న లోపం వల్ల నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు. విచారణలో నువ్వు ఖచ్చితంగా నిజాలు బయట పెడతావు. కాబట్టి ఈ అంశం అంత చిన్న చితక ఈజీ అయింది కాదు. తేలాల్సింది ఎంత ఉందో తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద ఇంకా సిట్టు బృందం
అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంకా విచారణ జరుపుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది అరెస్ట్ అవుతారని మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. లక్ష్మీ పార్వతి గారు ఏదో ఒక సమావేశంలో సభలో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు 104 సీట్లతో గెలిచాడంట. డిక్లరేషన్ లో మాత్రం 11 వచ్చాయంట. ఇక్కడే కాదు లచ్చమ్మ గారు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ 28 రాష్ట్రాల్లో కూడా జగనన్నే గెలిచాడు. నీ కొడుకే గెలిచాడు. కొన్ని రాష్ట్రాల్లో మన పార్టీ లేదు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కాకపోతే డిక్లరేషన్ లో మాత్రం ఓడిపోయాడని చూపించింది అంతే. జనాలు నవ్వుకుంటున్నారు. నిన్ను జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రోజు జబర్దస్త్ లాంటి మళ్ళీ షో ఇంకొకటి వచ్చింది అని చెప్పేసి ఈ రోజు చాలా ఆనందంలో ఉన్నారు. 104 గెలిస్తే 11 చూపించింది. నువ్వు చూసావా? నువ్వు చూసావని అడుగుతుండా. జగన్ బాబు ఓడిపోలేదు. జగన్ బాబు ఓడిపోలా, అపజయం పాలయ్యాడు, వెనకబడిపోయాడు, ప్రతిపక్ష హోదా కోల్పోయాడు. ఎందుకు ఇలాంటి ఎలివేషన్ లో? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే రేపు ఎలక్షన్స్ ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఎట్లా ఎదుర్కోవాలో మెయిన్ అయితే మాకు జబ్బాకు చక్కగా నవ్వుతూ వెనకున్నాడు అన్న. చక్కగా నవ్వుతూ మీ కొడుకు మరి జగన్మోహన్ రెడ్డి వెనక ఫ్లెక్సీలో ఎంత ఫోటో వేసుకోండావు కదా, అది తిరిగి చెప్పు మాకు జబ్బాకు. మీ ఉచిత సలహాలు ఉపన్యాసాలు వినే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఆ వెనకున్నాడు ఆయన చెప్పు. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్ని తీసుకొచ్చి నిజమే, మహిళల కోసం ఇచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో చేసింది. ప్రపంచంలో మహిళల కోసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఏంటంటే సొంత తల్లిని అవసర విషయంలో కోట్ల మెట్టెక్కిచ్చాడు, మంచి ఎంపవర్మెంట్. సొంత చెల్లిని రాజకీయంగా అడ్డుగా వస్తుంది, మంచి పేరుందని చెప్పేసి గెంటేశాడు. ఆవిడ పనులు ఆవిడ ఉంది, ఆవిడ ఇంకో పార్టీలో ఉంది, అదే మంచి ఎంపవర్మెంట్. అంటే సొంత బాబాయి రాజకీయంగా అడ్డు వస్తున్నాడని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నాడని చెప్పి చంపేసి సొంత చెల్లిని ఈ రోజు ఆ కేసులో బిజీ చేశాడు. ఇది ఒక మంచి ఎంపవర్మెంట్. ఇంతకన్నా మహిళలకు మంచి ఎంపవర్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తప్ప ప్రపంచంలో మరి ఎవరో ఇవ్వలేదు. మరి ఇది ఒకటి వినండి. మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. 32 అక్రమస్తుల కేసులో ముద్దాయ్యాడు. ఇంకా ఇది చెప్పు ఎందుకు నువ్వు? అన్నయ్యాడు, తమ్ముడయ్యాడు, కొడుకయ్యాడు కాదు, 32 అక్రమస్తుల కేసులో ముద్దాయ్యాడు కూడా చెప్పాలి మనం. ఇవన్నీ కాదమ్మా నేను కోరుకునేది. నేను అక్కడ జగన్మోహన్ రెడ్డికి తల్లి, 2 చెల్లెలు లేరు కాబట్టి, ఒక వయసు ఉంది కాబట్టి, మీకు అనుభవం ఉంది కాబట్టి, మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, దయచేసి జగన్మోహన్ రెడ్డికి తల్లి, 2 చెల్లెలు లేరు, వారి లోటుని భరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరేమో తల్లిగా వెళ్ళండి, పెద్ద చెల్లిగా ఏమో రోజా గారు వెళ్తారు, రాష్ట్ర చెల్లిగా శ్యామలా గారు వెళ్తారు. మీ ముగ్గురు వెళ్లి ఆ లోటుని భర్తీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన దిగులతో ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నాడంట, తల్లి చెల్లి లేరని. మీ ముగ్గురు వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటది. అంటే నేను చెప్పేది ఎలక్షన్స్ చివరి రోజుల్లో అయితే మరీ ముఖ్యంగా వెళ్ళమని కోరుకుంటున్నా. ఎందుకంటే అన్నకి చివరి రోజుల్లో ఎవరెవరు కావాలి, ఏం చేయాలని ఒక స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలా మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.